తుస్సు పెన్లో ఇంక అయిపోయింది, గొంతులో గ్యాస్ అయిపోయింది. ఎలా అనిపించింది సినిమాలో డైలాగ్ కంటే నీ రివ్యూ డైలాగ్ హైలైట్ ఉన్నాయి కదా? అని కాదు, సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగోతే బాగాలేదని చెప్తా. డైరెక్టరే సరైన స్క్రిప్ట్ ఎంచుకోవాలా. ముగ్గురు హీరోలను పెట్టి తీసారుగా మల్టీ స్టార్, కొంచెం కూడా బాగాలేదా? నేను ఏమంటున్నానంటే పాత చింతకాయ పచ్చడి మాకు వద్దు, ఉంటే కొత్త ఆవకాయ కథలు తీసుకురా. నువ్వు పూర్వకాలం తాత కథలు పట్టుకొచ్చి 100 కోట్లు కొట్టి 200 కోట్లు కొట్టి ఇటు కొట్టేస్తావు అంటే ఎవరు చూసేస్తాడు? నువ్వు కథ ఎంచుకోవడమే తప్పు, కథ ఎంచుకున్నావు. నిన్ను నమ్మి ఆ ప్రొడ్యూసరు అంత బడ్జెట్ ఇచ్చి అంతమంది హీరోలను ఇచ్చి అంత చేస్తే దాన్ని నువ్వు హిట్ దారిలోకి తీసుకెళ్ళాలి. అది వదిలేసి నువ్వు అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాని తీసుకొచ్చి ఇప్పుడు ఆ తాతని చెప్తే ఆస్తి వస్తుంది, ఫ్రెండ్ అని చెప్తే కోట్లు వస్తాయని చెప్తే ఎట్టా అవుద్ది? జనాలు థియేటర్ రాలేదని అందరూ చాలామంది బాధపడుతున్నారు, ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ. నువ్వు ఇలాంటి పొగడలో స్టోరీ పట్టుకుంటే ఎవడు రాడు. ఇప్పుడు రానని కాదు, నాకు ఏ హీరో మీద కానీ ఏ సినిమా మీద నెగిటివిటీ చెప్పాలనే ఉద్దేశమే లేదు. కథ వరకు ఫెయిల్ అయిందని చెప్తున్నా. ఇప్పుడు ముగ్గురు హీరోలు హిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ ఒక రాట. ఇది యాక్టింగ్ వైజ్గా పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే బెస్ట్ వీక్స్ ఎవరికైనా ఇరగ తీశారు. 2 సాంగ్స్ హిట్ అవుతానో, 2 ఫైట్లు హిట్ అవుతానో సినిమా హిట్ అయిపోదు. కథ కంటెంట్ బాగుండదు, అదే కదా అంటున్నారు అందరూ. ముగ్గురులో ఎవరిని బాగా డామినేట్ చేశారు? బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే హైలైట్, ఇంకా ఆయన తర్వాత మనోజ్ గారు, తర్వాత నారా రోహిత్ గారు. ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా భైరవం అనే సినిమానే లేదు భయ్య. ఎందుకనంటే ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ని తీసుకొని వచ్చారు. అసలు ఏం చూపెట్టారు భయ్య ఓవరాల్గా మూవీ మొత్తంలో. ఒక విలన్ రోల్ అంటే విలన్ కాదు, దాన్ని మించిపోయే లెవెల్లో క్రూరత్వమైన యాక్టింగ్ భయ్య. అసలు ఎవరు కూడా ఊహించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్న, సాంగ్స్ పరంగా చూసుకున్న, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్న, యాక్షన్ సీన్స్, ఫైట్స్ పరంగా చూసుకుంటే భయ్య ఇలాంటి ఫైట్ సీన్స్ చూడాలంటే అసలు మామూలుగా బోయపాటిని కూడా మించిపోయి బోయపాటిని డామినేట్ చేసే మించిపోయే రేంజ్ లో తీసిరు భయ్య మూవీని. సినిమా అయితే మాత్రం నిజంగా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ అనుకోను కదమ్మా. ముఖ్యంగా యాక్టర్ కోసం మాట్లాడుకుంటే మనోజ్ గారు, నారా రోహిత్ గారు యాక్టింగ్ చాలా వెయిట్ ఉంది, చాలా పవర్ఫుల్ రోల్ అన్న. నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తారు. ఇంకా శ్రీనివాస్ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఇంటర్వెల్ లో క్లైమాక్స్ లో మాత్రం ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అప్పుడప్పుడు మెరిపిస్తాడు. కానీ నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు అయితే మాత్రం సినిమా అంతా కూడా ఒక పవర్ఫుల్ రోల్ రఫాడించేశారనమాట. బట్ డైరెక్షన్ ఏదైతే ఉందో రాసుకున్న స్టోరీ కొంచెం రొటీన్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఓకే సినిమా చూసినంత బోర్ కొట్టదు, కానీ సూపర్ బ్లాక్ బస్టర్ లేవు. దానికి తోడు పాటలు కూడా స్లోగా అనిపించింది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా శంకర్ గారి కూతురు కోసం మాట్లాడుకుంటే ఇంకో సాయి పల్లవి అనుకోవచ్చు, టాలీవుడ్ కి చాలా బాగా నటించింది. అలాగే డాన్సులు కూడా సూపర్ అనమాట. సాయి పల్లవి గారే గుర్తొచ్చారు. ఇంకా మనోజ్ అనే యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా బేస్ వాయిస్ నిజంగా బెదిరించారు అనమాట. నిజంగా ఏ వాయిస్ ఏం క్యారెక్టర్ అనిపించింది, ఆ క్యారెక్టర్ కింద మంచి మనోజ్ కరెక్ట్ ఇంకెవడో చేయలేనంత విధంగా అంత వెయిట్ చూపించాడు. ఇంకా నారా రోహిత్ గారు పవర్ఫుల్ రోల్, ఆయన పెద్ద అదే వీళ్ళ ముగ్గురులో కొంచెం వెయిట్ ఎక్కువ క్యారెక్టర్ నటించాడు. చాని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా శ్రీనివాస్ గారు ఏంటంటే పంచ్ కానీ ఎలా ఉంది? పంచ్ వేయలేదన్న ప్యాంట్. ఓకే, సినిమాకి వచ్చేటప్పటికి పంచులు లేవు, కానీ సినిమాలో మామూలుగా ఈ పంచులు ఉన్నాయి, మనం వేసుకునే పంచులు లేవు. సినిమా అయితే నాకు కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, అండ్ సెకండ్ హాఫ్ కొంత ఓవర్గా నాకు ఏంటంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే కొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే బాగుంది. బట్ ముగ్గురు పెర్ఫార్మెన్స్లు అయితే పీక్స్ ఉన్నాయి, అదరగొట్టేసారు ముగ్గురు కూడా. సో ఆ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ కోసం అయితే ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. డైరెక్టర్ ముగ్గురిని బాగా డీల్ చేశారు. హ్యాపీగా ఉంది. అంటే ఇలాంటి ఇంకా స్టార్ హీరోస్ అంటే బాలకృష్ణ, వెంకటేష్ గారు, వాళ్ళు కూడా ఇలా ఒకే ఫ్రేమ్లో కనబడితే ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇంకా వాళ్ళు కూడా ఉంటుంది. ఎవరికి తగ్గలేదు అసలు, ఎక్కడ తగ్గించలేదు కూడా. డైరెక్టర్ గారు హ్యాండిల్ చేసిన విధానం ఒకరికి తగ్గింది, జయసుధ గారికి చనిపోయారా? చెప్పే క్లైమాక్స్ చెప్పే మొత్తం.